అసలు శబరి దగ్గరికి వెళ్ళి రామచంద్రమూర్తి ఏం చేస్తారు అని తెలుసుకున్నారు. అప్పుడు శబరి ఎంగిలి పళ్ళు తింటున్నారు. శబరి అంటున్నారట, నేను చాలా నీచమైన జాతి, నేను చిన్నప్పటి నుంచి చదువుకోలేదు, నాకు ఏ ప్రకారంగా విద్య తెలియదు, జ్ఞానం లేదు, నేను మీకు ఏ ప్రకారంగా స్తుతి చేయగలను స్వామి, నేను చాలా జడమతి అంటే అజ్ఞాని, నాకు ఏం చెప్పాలి, ఏం మీతో మాట్లాడాలి కూడా నాకు తెలియదు. నాకు గురుగారు కేవలం ఈ మంత్రం ఇచ్చేది, ఈ మంత్రం వల్ల నేను ఈరోజు మీకు దర్శించుకుంటున్నాను, కానీ మీతో నేను ఏం అడగాలి, నేను ఏం మాట్లాడాలి, నాకు ఇది తెలియదు అని శబరి అంటున్నారట. నేను అధమతలొక నారీని, నన్ను చూసి సాధువులు మహాత్ములు చేదరిస్తారు అని అనడంతో రాముడు 2 చెవులన్నీ చేయి పెట్టేసుకున్నారు. ఇదే రామాయణంలో తెలుసుకోవాల్సింది. రాముడు ఎప్పుడు వారి భక్తులు తలక నింద వినరు. రాముడు తల గొప్పతనం అది. నిందించుకుంటున్నారు కదా శబరి, నేను అధమని, నాకు చదువు లేదు, సాము లేదు. అంత కష్టం రాముడికి. 14 సంవత్సరాల వనవాసం కష్టం కాదు రాముడికి. చక్కగా సుఖంతో శాంతితో నివాసిస్తారు వనంలో. కానీ భక్తుల తలక నింద వెండు అనేది భగవంతుడు భరించలేడు. కష్టం, ఎంత కష్టం. హే శబరి, మీరు చదవలేదు కదా, ఏం పర్వాలేదు, నేను గురు వశిష్ఠుల దగ్గర చదువుకున్నాను, నేను స్తుతి చేస్తాను అని చెప్పేసి భగవంతుడు నవధా భక్తి గురించి చెప్పారట. 9 రకాల ఆదో శ్రద్ధ, భజన క్రియ, సాధు సంఘ ఇటువంటి చెప్పి మళ్ళీ ఏమంటున్నారంటే, హే శబరి, ఇవన్నీ మీ దాంట్లోనే ఉన్నాయి, మీరంత మహాత్ములు, అంత మహానీయరాలు అని చెప్పేసి చెప్తున్నారు. ఇదంతాను నా గురువు ఇచ్చిన మంత్రం ఫలము అని గురువు గారికి స్మరిస్తున్నారట. ఎవరు? శబరి. నా గురుగారు ఆసనం ఇది, ఇక్కడ కూర్చుండేవారు, భజన చేసేవారు అని చెప్పేసి రామచంద్రుడికి దర్శనం చేయించారు. రామచంద్రమూర్తి మత్తంగ ఋషి తాలూకా ఆసనాన్ని దర్శించుకుంటూ నమస్కరిస్తున్నారు. ధన్య మత్తంగ ఋషి, ఇటువంటి భక్తురాల్ని ఈ జగతానికి ఇచ్చారు మీరు. మత్తంగ ఋషికి ఈరోజు తెలుస్తుంది, శాస్త్రంలోని వారి పేరు ప్రఖ్యాతం ఎందుకయిందంటే శబరి లాంటి శిష్యురాలు వల్ల. చూడండి, శిష్యుల వల్ల గురువు తాలూకా వైభవం పెరుగుతుంది. ధన్యులు ఇటువంటి శిష్యులు.